దేవుని మహిమకరంగా ఆరాధన చేసుకుందాం, శక్తివంతంగా ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా గడిచిన కాలం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. ఇంకా ఆఖరి ఒక్క వారంలో ఉన్నాం మనం. ఇంకొక వారంలో కొత్త సంవత్సరం దేవుడు మనకి ఒక బహుమతిగా ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మన జీవితంలో చేసిన అనేకమైన మేలుని బట్టి దేన్ని బట్టి దేవుని స్తుతించాలి, దేన్ని బట్టి ఆయన గానపరుస్తాం. ఏం చేశాడని ఆయన స్తుతించాలండి, అంతే కదా. ఏం చేశాడని ఆయన స్తుతించాలి. ఈరోజు మనం ఎలా నిల్చున్నామో అదే దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఈరోజు మనం బ్రతుకున్నాం, ఊపిరితో ఉన్నాం, ఊపిరి పీల్చుకుంటున్నాం. ఎన్నిసార్లు పీలుస్తున్నారు ఊపిరి, ఎన్నిసార్లు ఊపిరి పీలుస్తున్నాం, ఎన్నిసార్లు మనం వదులుతున్నాం. అది దేవుని ఉచితమైన కృప. దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలు కంటికి కనబడు, చెవులకి వినబడు, మన మనిషి యొక్క హృదయానికట అగోచరం. అంటే మన జ్ఞానానికి ఆయన చేస్తున్న అద్భుతాలు మన బుర్రకి అంతుపట్టు, మనం గ్రహించలేం వాటి కార్యాలు. కనుక ప్రతి నిమిషం కూడా ఆయన స్తుతించాలి. మన బాధలో స్తుతించాలి, వ్యాధిలో స్తుతించాలి. మనకి లోకస్తులకి చాలా విషయాలు చాలా తేడా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదే పద్ధతి కానీ లోకస్తులకు వచ్చిందంటే మాత్రం ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారు, ఏడుస్తారు, అరుస్తారు, ఎవరు మమ్మల్ని రక్షిస్తారు అని వేడుకుంటారు. కానీ మనకైతే మన వ్యాధిలోనట మనం స్తుతించాలట దేవుని, మన బాధలో మనం కనపరచాడట, మన దుఃఖంలో ఆయన స్తుతించాలి. మనకున్న ఒకే ఒక ఆయుధం, ఒక బలమైన వెపన్ ఏదైనా ఉందంటే, ఒక ఆయుధం ఉందంటే, భయంకరమైన శోధనలో నువ్వు ఉన్నావంటే వెంటనే కూర్చొని హృదయంలో స్తుతి స్తుతి స్తుతి, అదొకటే చేయి చాలు. అదొకటి చేసుకోవడమే. మనకి దేవుడు ఒక యుద్ధ ఆయుధాన్ని ఇచ్చాడు, మన చేతిలో ఉంది. యుద్ధాయుధం ఏదైనా ఉందంటే అది స్తుతించడమే. స్తుతించు చాలు నువ్వు. కానీ అదే మనం చేయలేమండి. క్రైస్తవులకి అసాధ్యమైన పని ఏదైనా ఉందంటే ఆయన స్తుతించడమట. అంటే ఇప్పుడు కొంతకాలం కొంత సమయం మనం స్తుతించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. కానీ నీకు జరగకూడనిది జరిగినప్పుడు నువ్వు స్తుతించగలవా? అప్పుడు నీ వెపన్, నీ ఆయుధం తీయాలి, నీ దగ్గర నుంచి బయటికి తీయాలి. జరగకూడనిది జరుగుతుంది నీ జీవితంలో. ఏది అవ్వకూడదంటే అదే జరుగుతుంది నీ జీవితంలో. అప్పుడు నీ ఆయుధాన్ని బయటికి తీయాలి. ఏం చేయలేవు ఆ టైంలో. నిస్సహాయంగా వెళ్ళిపోతాం, నిస్సహాయంగా ఉంటాం. ఎవరితో మాట్లాడబుద్ది ఇది. మనం వెళ్తున్న ఒక భయంకరమైన పరిస్థితిలో దేవుడు మనల్ని అలా ఊరికనే తోసేయడం అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? ఎవరినైనా తిట్టాలా, ఎవరినైనా ఏం చేయాలా, కోపం, అన్ని బాధ, దిగులు, వేదన, రోదన అన్నీ బయటికి కట్టలు తెంచుకొని వస్తుంటాయి కదండి. ఆ సమయంలో ఏం చేయగలం? అప్పుడు మౌనంగా ఉండి బయటలోంచి లోపల నుంచి ఆయుధం తీయాలన్నమాట. నీవు జయం పొందకముందు తీయాల్సిన ఆయుధం అది. అప్పుడు తీయాల, స్తుతించాలి. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినాలు, నిన్ను పొగడినే చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిపోయినా నిన్ను స్తుతిస్తే చాలు తండ్రి. స్తుతిద్దామండి, నా రూపు దేవుని స్తుతిద్దాం. ఎవరెవరైతే చిన్న సంతోషంగా అన్ని విధాల బాగున్న వారిని స్తుతించమంటే ఎలాగైనా స్తుతిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని విధాల బాగుంది కాబట్టి. కానీ మన పరిస్థితి దిగులుగా ఉన్నారు చాలామంది. ఏం జరుగుతుందో అసలు మా అంతం ఏంటి అని అనుకుంటున్నారు కదా. మా అంతం ఏంటి, అసలు నేను ఎక్కడికి వెళ్తాను, అసలు నా ఎండ్ ఏంటి, నా యొక్క తీరం ఏంటి, నా ఒడ్డు ఏంటి, నా యొక్క జీవితం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నారు కదా. అలాంటి వాళ్ళు స్తుతిస్తారా? తీయండి, మీ ఆయుధాలు తీయండి. ఎవరెవరి దగ్గర దేవుడు ఆయుధాన్ని ఇచ్చాడో, ఎవరెవరి దగ్గర ఆయుధాలు ఉన్నాయో, స్తుతి అనే ఆయుధం ఉంటేనే తీయండి. స్తుతించాలి. ఇంకా కొంతమంది బలహీనతలు ఉన్నాయి, వదిలిపెట్టలేకపోతున్నాం. ఆ బలహీనతల నుంచి బయటపడలేకపోతున్నాం. మిమ్మల్ని ఎవ్వరు రక్షించలేరు. తీయండి ఆయుధం. ప్రభా, నా బలహీనత బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా. ఈ బలహీనత నుంచి నువ్వే రక్షించాలి, నువ్వే కాపాడాలి ప్రభా. నువ్వు తప్ప ఇంకెవ్వరు లేదు ఆధారం. హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేయడమే. చేతులు ఎత్తి ఆయన దగ్గర లొంగిపోయాం అనుకోండి, మన బలహీనతలోని మన బలాన్ని పరిపూర్ణంగా సమృద్ధిగా దయచేసే శక్తిమంతుడు నీకు ఆధారంగా ఉంటాడు. నీకు ఆరాధన చేద్దాం. నే సాగేద యేసుతో నా జీవిత కాలం అంతా. చూడండి, హనోకును చూడండి, స్టెఫను చూడండి, పౌలును చూడండి, యోబును చూడండి,
ఎప్పుడు ఏ పరిస్థితిలో వాళ్ళ యొక్క వెపన్, వాళ్ళ యొక్క ఆయుధాన్ని తీశారు. పౌలు శీలలు భయంకరమైన దెబ్బలు తినేసి జైల్లో పడి ఉన్నారు, స్పృహ తప్పిపోయి ఉన్నారు. ఆహారం లేదు, నీళ్లు లేవు, రక్తం కారుతుంది. తీశారండి, యుద్ధాయుధం తీశారు. ఏం తీశారు? ఏ యుద్ధాయుధం తీశారు? ఏ ఆయుధం ఉంది వాళ్ళ దగ్గర? ఏ మిషన్ గన్ ఉంది? స్తుతి అనే యుద్ధాయుధాన్ని అప్పుడు తీశారు. వాళ్ళని చూసి మనం కూడా యుద్ధాయుధాలు తీసి, యుద్ధాయుధం అంటే మనకు దేవుడు ఒకే ఒక్క యుద్ధాయుధాన్ని ఇచ్చాడు. నీ యొక్క భయంకరమైన శ్రమలో నన్ను స్తుతించు, యుద్ధం నాది, నేను యుద్ధం చేస్తాను, నీకున్న సమస్యతో నేను యుద్ధం చేస్తాను. కనుక స్తుతిద్దాం, అందరూ కూడా దేవుని మహిమపడదాం. ఈ యుద్ధాయుధాలు రెడీగా ఉంచుకోవాలి, ఎప్పుడు మీ దగ్గర ఉండాలి. స్తుతిద్దాం, మన ప్రతి పరిస్థితిని బట్టి ఆయన స్తుతిద్దాం. స్తుతిలో శక్తిని సంపాదించుకుందాం. ఎవరెవరైతే నీరసంగా వచ్చారో, ఎవరెవరైతే బలహీనంగా వచ్చారో, బలంతో వెళ్ళాలంటే మీరు స్తుతించాలి. గొప్ప బలంతో ఇక్కడ నుంచి వెళ్ళాలంటే, దేవుడి నుంచి బలం సంపాదించుకొని, దేవుడి నుంచి శక్తితో ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మీరు స్తుతించాలి. స్తుతిద్దాం, అందరూ కూడా ఆరాధన చేసుకుందాం. నిసాగిదయసునితో నా జీవిత కాలమంతా బిగ్గరగా మైక్ కొంచెం పెట్టండి. నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, యేసుతో నడిపుదా, యేసుతో నడిచేదా, యేసుతో పరమున చేరగా నీ వెళ్ళినా, పరమున చేరగా నీ వెళ్ళి హానోకు వలె శివా సాగిదా బిగ్గరగా నా జీవిత. సిగ్గుపడుకొని, ఎవరిని చూసి సిగ్గుపడవసరం లేదు. ఎవరికున్న సమస్యలు వారికి ఉన్నాయి, ఎవరి శక్తికి మించి వాళ్ళు స్తుతించడమే. లోకపు శ్రమలు నన్ను ఎదిరించిన, కఠినమైన వ్యక్తులు రాళ్లతో నన్ను కొడుతున్నా, స్టెఫనులా నేను స్తుతిస్తాను, స్టెఫనులా స్తుతిస్తాను. శ్రమలు కన్ని విరించిన, లోకపు శ్రమలు కన్ని విరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫను వలె సాగిదా నీ సాగిదా యేసునితో. నా జీవిత కాలమంతా సాగిదా యేసునితో, నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు తరుగుతున్నా, ముందు ఎర్ర సముద్రం ఉన్నా వచ్చేలాగా శ్వాసంతో సాగుతానన్నవారు ఆరాధన చేయాలి. చెట్టుకు నుంచి ఆరాధన చేయాలి. వెనుక శత్రువులు వెంటాడినరు, వెనుక శత్రువులు వెంటాడినరు, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగిదా నీ సాగిదా యేసుని. చెప్తున్న మీరు విశ్వాసంగా చెప్తున్నారండి, నిజంగా చెప్పాలి. నీ సాగిదా యేసునితో,
క్రీస్తే చావైన మేలు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైపోయింది. హతసాక్షిగా కూడా మారిపోతాను క్రీస్తు కొరకు అంటున్నాడు. కనీసం ఆయన చూద్దామా అంత గొప్ప క్రీస్తు చావైతే మేలు బ్రతుకుట క్రీస్తు చావైతే మేలు క్రీస్తుపై హతసాక్షిగా మారినా క్రీస్తుపై హతసాక్షిగా మారినా పౌలుడనే సాగినా నే సాగినా. శక్తికి మించి ఆరాధన చేద్దాం. ఆరాధనకు వెళ్దామండి. ఆరాధన చేద్దాం. హల్లెలూయా చెప్దాం. పరిశుద్ధ చెప్దాం. నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదం యేసుతో నడిచేదం యేసుతో నడిచేదం పరమున చేరగని వెళ్ళిదా పరమున చేరగని వెళ్ళిదా బలి సాగిదా నే సాగిదా నా జీవిత కాలమంతా నే సాగిదా. ఆరాధన సిద్ధపడాలి. ప్రత్యేకంగా ఆరాధన చేయాలి. నే సాగిదా యేసునితో నా జీవిత నిజముగా నిజముగా నే సాగిదా యేసునితో ఒకటే మాట ఆయన గణపరచడానికి ఆయన మహిమపరచడానికి ఎంతటి వాడు మనం ఎంతటి మనిషి ఎంతటి వాడు ఆయన నీకు అట్టి కృపనిచ్చాడు నీకు శక్తికి నుంచి స్తుతించాం. పరిశుద్ధుడు బీట్ మార్చం పరిశుద్ధుడు ప్రతి ఒక్క ఏకమరుస్తూ రెండు చేతులు పైకి చేతులు రెండు చేతులు మ్యూజిక్ ఫాలో అవ్వట్లేదు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు నోరు ఉపయోగించాలి. నోరు ఆఖరిలో పరిశుద్ధత అంటే చాలు. దేవుని పరిశుద్ధత మనిషిలోకి వస్తుంది అంటేనే. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. దగ్గరగా చెప్పలు కొద్ది మహింపద్దాం. దగ్గరగా చెప్పలు కొద్ది మహింపద్దాం. మనిషి జీవితం ఏ పాటుదండి. మనిషి ఎంతటి వాడు. ఇప్పుడు కనబడితే, ఇప్పుడు నేను కనబడ్డాను, రేపు కనబడతానా? మనిషి జీవితం అది. అందుకే జాగ్రత్తగా దేవుని పని చేయాలి. దేవుని సన్నిధిలో ఉన్నామంటే వణుకుతూ భయంతో చేయాలి. మనిషి జీవితము ఎంతటిదో గ్రహించి చేయాలి. దేవుని పని చేసేటప్పుడు వ్యర్థమైన వాటి దగ్గర పడి చేస్తారు కదండి. వ్యర్థమైన వాటి దగ్గర, దేవుడు కాని వాటి దగ్గర సాష్టాంగపడి దొర్లుతారు. మరి నీ దేవుడు ఎలాంటి వాడు? నీ దేవుని గొప్పతనాన్ని బట్టి ఆరాధన చేయాలి. నేను చెప్పవసరం లేదు మీకు. మీ దేవుడు గొప్పతనం ఏంటో ఒకసారి గ్రహించండి. మోకాళ్ళ మీదకి వెళ్దామా? మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీదకి వెళ్దాం. దేవుని గొప్పతనాన్ని బట్టి మనం దేవుని ఆరాధన చేయాలి. దేవుడు సామాన్యమైన వాడు కాదండి. నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి మనిషి ఎంత ఆఫ్టర్ అని ఉంటుంది బైబిల్లో. ఏ పాటివాడు మనిషి ఎంత నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి. ఎంత భయంకరమైన మాట కదా. దేవుడట ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఎంత, నువ్వెంత నా ముందు అంటే ఎంత కోపం వస్తుంది కదా. మనిషిని అన్నాడు అనుకోండి, నువ్వెంత నా ముందు అంటే ఎంత కోపం వస్తుంది. దేవునికి ఆ మాట, దేవుని దగ్గర ఈ ప్రశ్న వచ్చిందని, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఆఫ్టర్ మనిషి ఎంత ప్రవ్వా, నువ్వెక్కడా నువ్వు? అదే మాట. ఇప్పుడు అర్థమైందా? వణుకుతూ దేవుని పని చేయాలండి. దేవుని సన్నిధిలో ఉన్న నిందారహితంగా మనల్ని మనం తగ్గించుకొని ఆయన హెచ్చిస్తూ ఉండాలి. ఆయన గొప్పతనాన్ని బట్టి ఆరాధన చేయాలి. ఎక్కడ చెందకూడని వాటికి బేభత్సంగా ఘనత వెళ్తుంది. ఆ ఘనత అంతా కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనిషి గొప్పతనం బట్టి, మనిషికి ఏం గొప్పతనం ఉందండి. శుద్ధ సువర్ణంగా నువ్వు మారాలంటే శోధనలోంచి వెళ్ళాలట. ఎంతమంది బంగారంగా మారాలనుకుంటున్నారు, ఎంతమంది వజ్రాలుగా ఉండాలనుకుంటున్నారు అంటే వజ్రంగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? నిజమే, వజ్రంగా ఉంటానండి, వజ్రంగా ఉండాలనుకుంటున్నాను, నాకు వజ్రాలంటే చాలా ఇష్టం, నేను వజ్రంగా ఉండాలనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంటుందండి, ఒక మంచి కొటేషన్ ఉంటుంది. ఎవ్రీబడి వాంట్స్ టు బి ఏ డైమండ్ బట్ వెరీ ఫ్యూ ఆర్ విల్లింగ్ టు గెట్ కట్ ఇట్. అందరూ వజ్రాలుగా ఉండాలనుకుంటారట కదా. నేను వజ్రంగా ఉంటాను, అబ్బా నాకు వజ్రం జీవితం వస్తే భలే ఉండే, దాని మెరుపు, దాని అందం, దాని ఆకర్షణ, ఆ వజ్రంలాగా దాన్ని ఎంతమంది ఇష్టపడతారు. ఆ వజ్రం నేనైతే ఎంత బాగుంటుంది. బట్ వెరీ ఫ్యూ ఆర్ విల్లింగ్ టు గెట్ కట్ ఇట్. అంటే చాలా తక్కువ మంది అంటండి వజ్రంలాగా ఉండాలంటే అందరికీ ఇష్టమేనట, కానీ తక్కువ మంది మాత్రమే కోయబడడానికి ఇష్టపడతారట. వజ్రంగా మారకముందు దాన్ని కోస్తారు, సానబడతారు, మొక్కలు తీసేస్తూ ఉంటారు, దేంతో పడితే దాంతో కొడతా ఉంటారు, కాలుస్తారు, విరగొడతారు. అలాగా ఇష్టపడేవారు వెరీ ఫ్యూ, చాలా తక్కువ మంది. వజ్రంలాగా ఉండాలనుకుంటే దానికి ముందు పనంతా జరగాలి. మనం వెళ్ళే మార్గాలు యేసయ్యకి తెలియాలండి. శోధించబడిన మీదట నువ్వు ఎలా మారుతావు? శుద్ధ సువర్ణంగా, ప్యూర్ గోల్డ్, శుద్ధమైన సువర్ణంగా బంగారంగా నువ్వు మారాలంటే
శోధన అనేది వస్తుంది మన జీవితంలో. అది వద్దు కానీ ఏకంగా డైరెక్ట్ బంగారం దగ్గరికి తీసుకెళ్ళుకో ప్రభా. ఆ శుద్ధ సువర్ణమైన డైరెక్ట్ ఆ బంగారం దగ్గర నన్ను విసిరే, డైరెక్ట్గా వజ్రం దగ్గర పడే అంటే కుదరదు. ఈ లోకంలో మనం వేసుకున్న ఈ బంగారం వజ్రాలకే అవి కుదరవు. మరి నిత్యమైన క్రైస్తవుడు దేవునితో యుగయుగాలు ఉండాలంటే అసలు కుదరదు. నువ్వు శుద్ధ సువర్ణంగా మంచి వజ్రంగా మారాలంటే దానికి ముందు చాలా పని ఉంది. ఆ పని అంతా జరిగితే కానీ. ఒక కుండల వ్యాపారట ఒక్కసారి కొండ, నువ్వు వెళ్ళు బాబాయ్, నేను అప్పుడే వెళ్ళను అని చెప్పి అలా తప్పించుకొని ఆఖరి వరకు ఉండిపోయిందంటని. ఆఖరి వరకు ఉండిపోయిన ఆ కొండ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కుమ్మరివాడిని బ్రతిమలాడుతుందంట, నా యజమానుడా దయచేసి నా మీద జాలిపడి నన్ను మాత్రం కాల్చుకో. నువ్వు కాల్చుతున్న ఆ కుండలు చూస్తుంటే నాకు చాలా భయము, నా దుఃఖం, నేను చచ్చిపోతాను అనిపిస్తుంది నాకు, నన్ను మాత్రం కాల్చొద్దని ప్రాధేయపడిందంటని. ఏ కొండనైనా కాల్చు కానీ నన్ను కాల్చొద్దు, నన్ను మాత్రం ముట్టుకోవద్దు నువ్వు అని చెప్పి ప్రాధేయపడిందని. అప్పుడు ఆ యజమానుడు సరేలే నిన్ను కాల్చలే అని చెప్పి అన్ని కుండలు కాల్చి పక్కన పెట్టాడట. ఈ కుండను మాత్రం కాల్చలేడట, కాల్చకుండా ఆ పక్కన పెట్టాడట. అయితే కుండలు కొనుక్కోవడానికి వస్తారు కదా, కుండలు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు అందరూ కూడా మంచి కుండ, మనమైనా సరే ఏం చేస్తాం, టక్ టక్ మన కొట్టి ఏదైనా కుండ కావాలన్నా బాగా కాలిందా లేదా అని చూసి అది పట్టుకెళ్తాం. కుండలన్నీ కాలినవన్నీ కూడా చక్కగా సేల్ అయిపోతున్నాయి, అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇది మాత్రం చూసి అరే ఇది కాల్చలేదా, ఇది ఎందుకు పనికిరాదని పక్కన పెట్టేస్తున్నారట. అప్పుడు దీనికి తెలుస్తుంది, అరే కాల్చబడినవన్నీ కూడా అమ్మడానికి వెళ్ళిపోతున్నాయి, నేనేంటి అన్నీ నన్ను చూసి అసహించుకుంటున్నారు, నన్ను దూషిస్తున్నారు, ఇది కాల్చబడలేదు, ఇది పనికిరాదు అంటున్నారు నన్ను అని. అప్పుడు దానికి బాధగా ఉంది. అన్నీ సేల్ అయిపోయి ఒకే ఒక్కటి ఉండిపోయింది, కాల్చబడలేదు, అలా ఉండిపోయింది. ఈలోగా పెద్ద వర్షం రావడం, మట్టిలో నీరుగా కొట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఏడ్చిందంట, అరే నా యజమానుడా నువ్వు కాలుస్తున్నప్పుడు ఆ క్షణంలోనే చూశాను కానీ కాల్చబడిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది, శుద్ధమైన సువర్ణంగా మంచిగా ప్రజలు ఇష్టపడేలాగా దేవుని మహిమకరంగా కాల్చబడిన తర్వాతే అసలైన జీవితం ఉంటుందని నేను అనుకోలేదు. ఈరోజు నేను బురదలాగా కొట్టుకొని వెళ్ళిపోతున్నాను, అప్పుడే ఏడ్చబడింది, ఎందుకు అనవసరంగా నేను కాల్చబడలేదు. శోధించబడిన తీరత నువ్వు శుద్ధ సువర్ణంగా బంగారంగా ఎంత మార్చమాగాలనుకుంటా, వజ్రంగా ఉండాలనుకుంటారు అందరూ అనుకుంటారట. కానీ కొంతమంది మాత్రమే కాల్చబడ్డానికి, నలగొట్టబడ్డానికి, విరగొట్టబడ్డానికి, అనపబడ్డానికి, దూషించబడ్డానికి, వెలివేయబడ్డానికి, అన్యాయాన్ని భరించడానికి కొంతమంది ఒప్పుకుంటారట. వాళ్ళు మాత్రమే వజ్రాలుగా శుద్ధ సువర్ణమైన బంగారంగా. షాప్కి వెళ్తే ఏమడుగుతాం, ప్యూర్ గోల్డ్ అయినా అని అడుగుతాం కదా. ప్యూర్ గోల్డ్ కావాలి, ఎంత పేదోడైనా ఒక 10,000 పెట్టి దాచి కొనుక్కుని ఏమనుకుంటాడు, ఏదో నాసిరకం తీసుకుందామని అనుకోడు. షాప్కి వెళ్తే ప్యూర్ గోల్డ్ ఉందా, ప్యూర్ గోల్డ్ కావాలండి, ప్యూర్ గోల్డ్ కావాలి లోకంలో. నీకు దేవుడికి వద్దా ప్యూర్ గోల్డ్? ఇక్కడ ఎంత ప్యూర్ గోల్డ్ ఉందండి ఈ చర్చ్లో, మీలో ఎంత ప్యూర్ ఉంది, ప్యూర్ గోల్డ్ కావాలి యేసయ్యకి. వేస్ట్ గోల్డ్ ఈ లోకంలో మనమే కొనుక్కోము, ప్యూర్ గోల్డ్ మనకు కావాలి. నిన్ను సృష్టించిన సృష్టికర్తకు కూడా నీలో ప్యూర్ గోల్డ్ కావాలి, శుద్ధ సువర్ణమైన బంగారం కావాలి. కనుక కొంతమంది ఇష్టపడతారట. ఆ కొంతమందిలో ఇక్కడ ఎంతమంది ఉన్నారో మాకు తెలీదు. మరొక్కసారి ఆయన ఆరాధన చేద్దామా? శుద్ధ సువర్ణమైన బంగారంగా కాల్చబడ్డానికి అన్నిటికీ నేను ఒప్పుకుంటాను, కానీ నన్ను నిల్చోబెట్టి ప్రభు అని అడుగుదాం. మన బలహీనత బట్టి మనం నిల్చోలేం, కనుక మనం నిల్చోబెట్టి అడుగుదామా, నేను కాల్చబడ్డానికి ఇష్టపడుతున్నాను. ఎంతమంది చేతులెత్తి చూపిస్తారా ఆయనకి? మీరు ఇష్టపడితే మిమ్మల్ని అందులో కూడా మిమ్మల్ని చక్కగా తప్పిస్తాడు. ఇంతకీ నీ మనసు ఎలా ఉంది? శుద్ధ సువర్ణంగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే వేస్ట్ గోల్డ్ ఎవ్వరికి ఉపయోగపడదు, ఎవ్వరికి ఇవ్వదు, జస్ట్ కోటింగ్, లోపలంతా కూడా రస్ట్, బయట మాత్రం కోటింగ్, అది పనికిరాదు. నిన్ను కాల్చినప్పుడు నువ్వు నిల్చోగలిగి ఉండాలి. అలాగైతేనే చేతులెత్తి ఆరాధించదు. మరొకసారి
మరొక్కసారి కన్నీటితో ఆరాధన చేసుకుందాం. కన్నీటితో ఆరాధన చేద్దాం. ప్రభా, నేను నిల్చోవడానికి ఇష్టపడుతున్నానయ్యా. నన్ను నువ్వు నిలబెడితే చాలు. నేను నిలబెడితే నేను నిల్చుంటాను. చెప్పండి, నువ్వు నిలబెడితే నేను నిల్చుంటాను. నేను రెడీగా ఉన్నాను. చాలు, నువ్వు ఒక్క స్టెప్ నువ్వు వేయి చాలు. తక్కినవన్నీ ఆయన నిన్ను నడిపించుకొని వెళ్ళిపోతాడు. ఆయన ఒక్క స్టెప్ మనం వేద్దాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. చేతుల పైకి. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. శోధించబడిన మీదట నేను సుగంధమై మారెదను. బిగ్గరగా చెప్పు. శోధించబడిన మీదట నేను సుగంధమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గం కడలేని కడలి తీరము. మన బ్రతుకు కడమైపోయిందట ఎడమాపుగా. గురిలేని తరువాన వెరవుగా నా తోడినే నిలిచాడు. గురి లేదు, గమ్యం లేదు. నా కడ ఏంటో తెలియట్లేదు, నా యొక్క అంతమేంటో తెలియట్లేదు. అడగాలి, శుద్ధ సువర్ణమే కావాలండి. మనిషికి శుద్ధ సువర్ణం కావాలంటే దేవునికి అక్కర్లేదు. మీలో కూడా శుద్ధమైనదే తీసుకుంటాడు. రద్దీనంతా పడేస్తాడు. చెప్పండి, మీరు వెళ్తున్న మార్గం మీకు తెలుస్తుంది. మిమ్మల్ని సృష్టించుకున్న దేవుడికే తెలుస్తుంది. నెక్స్ట్ మీతో ఉన్న ఎవ్వరికీ తెలియదు. నాతో ఉన్న వారికి ఎవ్వరికీ తెలియదు నా దారి ఏంటో, నా మార్గం ఏంటో, నా యొక్క అంతం ఏంటో. జలములలో పడి వెళ్ళిన అవి నా మీద పొర్లి పారవు. అగ్నిలో నడిచిపోయిన అగ్ని నన్ను ఏమీ చేయలేదు. చూసాం కదా బైబిల్ గ్రంథంలో. షడ్రక్ మేషక్ అబేద్నెగో శుద్ధమైన సువర్ణమైన బంగారం. అందుకే అగ్నిలో వేసిన వాళ్ళు శుద్ధంగానే బయటకు వచ్చారండి. 3 మేలిమి బంగారాలు షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిలో పడేస్తే మేలిమి బంగారాలా బయటకు వచ్చారు. అది కావాలి దేవునికి, అది కావాలి.
ప్రార్థన చేయాలి. చేసిన ఉన్నవారు విశ్వాసం అనే నాగలో సాగిపోతున్నప్పుడట సాతాను ఏం చేస్తాడట, నీ పడవ పడిపోవడానికి సుడిగాలి విసురుతాడు, వడిగాలి విసురుతాడు. నువ్వు పడిపోవాలి. విశ్వాసం అనే నావలోంచి నువ్వు సముద్రంలో పడిపోవడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తాడు. కానీ మన ప్రభువట మనతో ఉండి మన నామలో ఆయన ఉంటే ఏమీ చేయలేడని, ఏమీ చేయలేడు. మన నామలో ఆయన ఉండడానికి మనం చూసుకోవాలి. హల్లెలూయా చెప్తామా? సంతోషంగా అందరూ చేతుల పైకి మరొకసారి దగ్గరగా నేను మారుతానయ్యా. కష్టమే కానీ మారకపోతే నష్టమే. మరలా ఒకసారి చెప్పండి కూడా దేవుని మహిమపడదాం. సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లును గాక. శుద్ధమైంది కావాలి, మనలోంచి శుద్ధమైన సువర్ణం కావాలి. లైఫ్ ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ మనకి ఈ లోకంలో శుద్ధమైనది ఎలా కావాలో నీలోంచి ప్యూర్ మాత్రమే తీస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్యూర్, ఆ శుద్ధమైన పవిత్రమైన గోల్డ్ నీలో ఎంత ఉందో దాన్ని బట్టి మనకి తీర్పు. కనుక దేవుడు మీతో మాట్లాడితే ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుని స్తుతిస్తూ ఒక్కరు ప్రార్థన చేస్తారు.